ఏలియన్ అబ్డక్షన్ పార్ట్ 2. యునైటెడ్ స్టేట్స్లో సెప్టెంబర్ 1961 జరిగిన ఒక ఇన్సిడెంట్ చాలా ఎక్కువ వైరల్ అయింది. అప్పటి వరకు దానికి వచ్చినంత పీపుల్ అటెన్షన్ ఇంకా దేనికి రాలేదనే చెప్పచ్చు. అంతలా స్ప్రెడ్ అవ్వడానికి ఏం జరిగిందో చూస్తే, బెట్టీ అండ్ బ్యార్నీ హిల్ అని ఇద్దరు కపుల్ వెకేషన్ కోసం అని చెప్పి మాంట్రియల్ అండ్ నైజీరియా ఫాల్స్ కి వెళ్తున్నారు. రేసులో వెళ్తున్నట్టు ఎందుకండి అంత స్పీడ్? కాస్త మెల్లగా వెళ్ళండి. బ్యార్నీ కార్ నడుపుతా ఉండగా సడన్ గా అతని వైఫ్ బెట్టీ ఆకాశంలో ఏదో లైట్ ని చూసిందంట. ఫస్ట్ చూసి ఏదో తోకచుక్క అనుకుంది, కానీ యూజువల్ గా తోకచుక్కలాగా కాకుండా ఇది చాలా స్ట్రైట్ గా ముందుకు వస్తున్నట్టు కనిపించింది. అండ్ అదేంటని ఎక్సైట్మెంట్ తో తన హస్బెండ్ ని కార్ ఆపమని అడిగి ఇద్దరు కార్లోంచి దిగి లైట్ ని బైనాక్యులర్స్ తో చూస్తున్నారంట. అయితే అది మూన్ నుంచి ఎత్తుకు పడుతున్నట్టు కనిపించిందంట. అండ్ అది చూడడానికి కూడా దీని షేప్ సర్క్యులర్ గా ఉండడంతో బెట్టీకి తన సిస్టర్ కొన్ని మంత్స్ బ్యాక్ ఫ్లయింగ్ సాసర్ చూసా అని చెప్పిన విషయం గుర్తొచ్చి అది ఇదేనేమో అని చిన్న డౌట్ వచ్చింది. కానీ బ్యార్నీకి మాత్రం ఇలాంటి వాటి మీద పెద్దగా నమ్మకం లేదు. అప్పటి వరకు కూడా ఏదో ఎయిర్ లైనర్ అనుకున్నాడు. కానీ సడన్ గా ఆ ఆబ్జెక్ట్ దాని డైరెక్షన్ మార్చుకొని వాళ్ళ సైడ్ రావడం స్టార్ట్ అయిందంట. సో దాన్ని చూసి భయంతో వెంటనే తన వైఫ్ ని కార్ ఎక్కమని కార్ తీసి వెళ్ళిపోతుంటే ఆ ఆబ్జెక్ట్ వాళ్ళు చుట్టుపక్కల తిరగడం చూశారు. అండ్ వాళ్ళ స్టేట్మెంట్స్ ప్రకారం ఆల్మోస్ట్ అది 60 feet వరకు ఉందంట. అయితే ఈ ఆబ్జెక్ట్ సడన్ గా వీళ్ళ దగ్గరకు వచ్చింది. దాన్ని చూస్తుంటే అందులో నుంచి ఇక్కడ ఇమేజ్ లో చూపిస్తున్నట్టు ఏదో క్రియేచర్ వాళ్ళని అక్కడే ఆగమని సైగ చేస్తుందంట. అదే వాళ్ళకి గుర్తున్న లాస్ట్ విషయం. దాని తర్వాత ఎక్కడో తెలియని ప్లేస్ లో వాళ్ళు ఆగున్నారు. అండ్ చాలా అనీజీగా అనిపించిందంట. అండ్ వాళ్ళ ఒంటి మీద బట్టలు కానీ థింగ్స్ కానీ ఏమీ లేవంట. అండ్ ఇక్కడికి ఎలా వచ్చారు మెమరీ లేదు వాళ్ళకి. అక్కడి నుంచి ఇంటికి వచ్చాక చాలా రోజులు బెట్టీకి చాలా కొంచెం వింత వింత కళలు వచ్చేవంట. ఏలియన్స్ వాళ్ళని ఏదో చేస్తున్నట్టు అనిపించిందారంట. ఇంకా లాభం లేదనుకుని హిప్నోసిస్ సెషన్ పెట్టించుకుని పోయిన మెమరీని రీగైన్ చేసుకున్నారు. అండ్ ఆ మెమరీస్ లో ఆ ఏలియన్ వాళ్ళ మీద ఏదో టెస్టులు చేస్తున్నట్టని ఇద్దరు కూడా సిమిలర్ గా చెప్పారు. అండ్ బెట్టీ అయితే ఆ స్పేస్ షిప్ లో ఒక మ్యాప్ సింబల్ చూసా అని చెప్పి దాన్ని డ్రా చేసింది కూడా. అండ్ షాకింగ్ ఇష్యూ ఏంటంటే అది నిజంగానే ఉంది. జెటా రెటిక్యులీ అనే స్టార్ సిస్టమ్, అది నిజంగానే ఏలియన్స్ అక్కడి నుంచి వచ్చారా అంటే, లేకపోతే అప్పటివరకు బెట్టీకి తెలియని స్టార్ సిస్టమ్ ని కరెక్ట్ గా ఎలా డ్రా చేసింది, అంతకు ముందే చూసి గీసింది అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. హే గైస్, మీలో చాలా మందికి ఆల్రెడీ పరి మ్యాచ్ తెలిసే ఉంటుంది. నెంబర్ 1 గ్లోబల్ గేమింగ్ ప్లాట్ఫామ్ అండ్ ప్రపంచవ్యాప్తంగా టాప్ సెలబ్రిటీస్ అండ్ మిలియన్స్ ఆఫ్ ప్లేయర్స్ దీన్ని ట్రస్ట్ చేస్తారు. ఆల్రెడీ మీలో చాలా మంది పరి మ్యాచ్ లో ఉన్న ఫైనెస్ట్ గేమ్స్ ఆడుతూ మీ డైలీ డోస్ ఆఫ్ ఎండార్ఫిన్ ని తెచ్చుకుంటున్నారని నాకు తెలుసు. ఒకవేళ ఆడకపోతే ఇప్పుడే జాయిన్ అవ్వడానికి మంచి టైం. ఎందుకంటే నా నుంచి మన కొత్త ప్లేయర్స్ కి ఒక స్పెషల్ ప్రోమో కోడ్ ని తీసుకొచ్చాను. మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు అక్కడ రాజా_ప్లే అనే ఒక ప్రోమో కోడ్ ని టైప్ చేసి ఎంజాయ్ చేయండి. అండ్ మీకు తెలుసా, పరి మ్యాచ్ లో దాదాపు 5000+ ఫస్ట్ క్లాస్ గేమ్స్ ఉన్నాయని. అందులో ఏవియేటర్ చాలా మందికి ఫేవరెట్ గేమ్. అలాగే జెటెక్స్, అందర్బాహర్, ద ఫ్రూట్స్ అండ్ క్రికెటెక్స్ లాంటి గేమ్స్ అన్నా కూడా చాలా మందికి ఇష్టం. ఇందులో ఫుల్ ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. చాలా మంది రిలాక్స్ అవ్వడానికి అండ్ పాజిటివ్ ఎమోషన్స్ తెచ్చుకోవడానికి గేమ్స్ ఆడుతూ ఉంటారు. అయినా ఒక ఐ గేమింగ్ ప్లాట్ఫామ్ ని సెలెక్ట్ చేసుకోవడం అంటే పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోవడం లాగానే. కేవలం ఫన్ మాత్రమే కాదు, ట్రస్ట్ అండ్ రిలయబిలిటీ కూడా ఉండాలి. పరి మ్యాచ్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్. అంతేకాకుండా ఇందులో మల్టిపుల్ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇందులో మీకు ఫాస్టెస్ట్ విత్డ్రాల్స్ అండ్ బెస్ట్ VIP ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో నేను మిమ్మల్ని పరి మ్యాచ్ ఆడడానికి కన్విన్స్ చేశానని అనుకుంటున్నా. సో రిజిస్టర్ అయ్యేటప్పుడు నా ప్రోమో కోడ్ రాజా_ప్లే అని యూస్ చేసి మీ మనీని డబల్ చేసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది. సో ప్లే రెస్పాన్సిబుల్లీ అండ్ 18+ యూజర్స్ ఓన్లీ. ప్రపంచంలోని మోస్ట్ డెడ్లియెస్ట్ స్పైడర్ ఏంటో తెలుసా? సిడ్నీ ఫెనల్ వెబ్ స్పైడర్. దీన్ని సైంటిఫిక్ గా అయితే ఆట్రాక్స్ రోబస్టస్ అని కూడా అంటారు. ఇది ఇంత డేంజరస్ అంటే ఫిబ్రవరి 1927లో సిడ్నీలో ఒక ప్లేస్ లో ఒక 14 ఏళ్ల బాబు ఈ స్పైడర్ ని పట్టుకుని ఆడుకుంటూ ఉన్నాడు. అండ్ సడన్ గా ఇది అతన్ని కరిచేసింది. కొంచెం సేపటికి అతను ఇలా చాలా ఇల్లు అయిపోవడం. అండ్ ఈ స్పైడర్ మార్నింగ్ కరిస్తే ఈవినింగ్ లోపల ఆ పిల్లడు చనిపోయాడు. ఎలా చనిపోయాడని చూస్తే అతను మార్నింగ్ స్పైడర్ తో ఆడడం చూసామని చెప్పి అతని ఫ్రెండ్స్ చెప్పారు. ఇంకా సిడ్నీ మొత్తం కూడా మనిషిని చంపేంత పవర్ఫుల్ ఉన్న స్పైడర్ ఏంటిది అని చాలా క్యూరియస్ అయిపోయారు. అండ్ ఆడుకునే ప్లేస్లో అక్కడ ఏదో ఒక స్పైడర్ దొరికింది. అండ్ పోలీసులు దాన్ని ఆస్ట్రేలియన్ మ్యూజియంలో ఉన్న ఎక్స్పర్ట్స్ దగ్గరికి కూడా తీసుకెళ్లారు. అప్పుడే తెలిసింది ఇది ఆట్రాక్స్ రోబస్టస్ అని ఐడెంటిఫై చేశాడు అతను కూడా. అయితే ఒక మనిషిని చంపడానికి ఎంత విషయం కావాలి అని ఎగ్జాక్ట్గా అయితే తెలియదు, కానీ దీని వీనంతో చేసిన ఎక్స్పెరిమెంట్స్ బట్టి చూస్తే ఒక ఎలకని చంపడానికి అయితే 1.5 mg/kg డోస్ సరిపోద్ది. అండ్ ఒక మంకీని చంపడానికి అయితే ఓన్లీ 5 mg/kg డోస్ సరిపోద్ది. అంతేకాదు మంకీ మీద చేసిన ఎక్స్పెరిమెంట్స్ లో ఓన్లీ 3 hours లోనే ఇది ఆ మంకీని చంపేసిందంట. సో హ్యూమన్స్ కి కూడా దీని ఎఫెక్ట్ చూపించడానికి ఎక్కువ టైం పట్టదు. మంకీకి ఓన్లీ 5 mg/kg డోస్ అన్నా కదా, ఈ స్పైడర్ ఎంత వీనంతో ఉంటుందో తెలుసా? 176 mg. అందుకే యావరేజ్ గా ఎవ్రీ ఇయర్ 13 deaths ఈ స్పైడర్ వల్ల అవుతున్నాయి. అండ్ వెంటనే ట్రీట్మెంట్ చేస్తే బ్రతికే ఛాన్స్ ఉంది. నాకెందుకు ఇప్పుడు ఆర్కోనోఫోబియా వాళ్ళ ఫేస్ చూడాలని ఉంది. అంటే స్పైడర్స్ అంటే భయం కదా వాళ్ళకి.
మనలో చాలా మంది దగ్గర డాగ్స్ ఉండుంటాయి. మీరు కొనుక్కున్న డాగ్స్ని పెంచుతున్నారా లేదంటే స్ట్రీట్ డాగ్స్ పెంచుతున్నారా కింద కామెంట్ చేయండి. నేనైతే స్ట్రీట్ డాగ్స్కి బోల్డ్ అని షెల్టర్ ఇచ్చేసాను. అయితే కొనుక్కొని పెంచుకునే వాళ్ళు పెట్ స్టోర్కి వెళ్ళి డాగ్ గురించి అడిగే ఫస్ట్ క్వశ్చన్ అంట అది ప్యూర్ బ్రీడా మిక్స్డ్ బ్రీడా అని. యాక్చువల్గా మన సైడ్ అయితే ఎక్కువ మంది ప్యూర్ బ్రీడ్సే కావాలంటారు, కానీ ఫారెన్లో మాత్రం ప్యూర్ బ్రీడ్ డాగ్స్ తీసుకునేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచిస్తారంట. ఎందుకంటే అక్కడ వాళ్ళు చాలామంది ప్యూర్ బ్రీడ్స్కి ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని నమ్ముతారు. అయితే రీసెంట్గా డాక్టర్ క్రీవీ అండ్ ఆయన టీం చేసిన స్టడీలో ఏం తెలిసిందంటే ప్యూర్ బ్రీడ్ డాగ్స్కి అండ్ మిక్స్డ్ డాగ్స్కి వచ్చే డిసీజెస్ అన్నీ కూడా కామన్గానే ఉన్నాయంట. 2 కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ హెల్తీగానే ఉంటాయంట. సో ఒకవేళ కొనుక్కోవాలంటే జస్ట్ మీకు నచ్చిన డాగ్ని చెక్ చేసుకుని తీసుకోండి. అది ప్యూరా మిక్స్డా అని పట్టించుకోకండి, మీకు నచ్చితే తీసుకోండి. అండ్ మోర్ ఓవర్ రైనీ సీజన్ వస్తుంది కాబట్టి బయట ఉన్న స్ట్రీట్ డాగ్స్కి కుదిరితే వర్షం పడినప్పుడైనా కొంచెం షెల్టర్ ఇవ్వడానికి ట్రై చేయండి. గైస్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరన్నా ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. కుదిరితే వీడియో లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేస్తానని అనుకుంటున్నా. ఇక నెక్స్ట్ ఫ్యాక్ట్కి వెళ్ళిపోదాం. ఆల్ ఐస్ ఆన్ రఫా. ఆల్మోస్ట్ 4-5 రోజుల నుంచి సోషల్ మీడియాలో చాలామంది బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ అండ్ స్పోర్ట్స్ పర్సన్స్ స్టోరీస్లో చూసి ఉండొచ్చు. కొంతమంది అయితే అసలు ఏమీ తెలియకుండా కూడా స్టోరీలో పెడతా ఉండొచ్చు. అండ్ ఈ స్టోరీ పెట్టిన దానివల్ల వచ్చిన నెగిటివిటీ తట్టుకోలేక చాలామంది కొంచెం సేపటికి డిలీట్ చేసేసారు కూడా. అయితే ఇంతమంది పెడుతున్న ఈ ఆల్ ఐస్ ఆన్ రఫా అనే ట్రెండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎందుకు ఇది ఎంత వైరల్ అయింది అండ్ ఎందుకని సడన్గా ఇప్పుడే ఇది ట్రెండ్ అవుతుంది, అసలు ఈ రఫా ఎక్కడుంది? మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఆల్రెడీ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ మధ్యలో కాన్ఫ్లిక్ట్ గురించి మనం చేసిన వీడియో కూడా చూసుంటారు. ఒకవేళ చూడకపోతే మళ్ళీ చెక్ చేయండి. అది కూడా ఈ వీడియో అయ్యాక చూడండి, కంగారేం లేదు. ప్రస్తుతానికి సింపుల్గా చెప్పేస్తా. గాజాలో ఉన్న హమాస్ అనే గ్రూప్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది. దానికి రియాక్షన్గా ఇజ్రాయెల్ కౌంటర్ స్ట్రైక్ చేసింది. అప్పటి నుంచి ఇక్కడ వార్ జరుగుతుంది. పాలస్తీనియన్లో మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఉంది కదా, అది మొన్న అక్టోబర్ 7న కొన్ని హండ్రెడ్స్లో గన్స్ను పట్టుకొని తీవ్రవాదులు ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడానికి ఆ కంట్రీ లోపలికి ఎంటర్ అయ్యి అటాక్ చేసి ఆల్మోస్ట్ 1200 మంది కామన్ పీపుల్ని చంపేశారు. అండ్ 252 మెంబర్స్ని హోస్టేజెస్ లాగా గాజాకి తీసుకెళ్లిపోయారు. అయితే వార్ స్టార్ట్ అయిన తర్వాత గాజా స్ట్రిప్లో కూడా మన కామన్ ఇన్నోసెంట్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా ఈ గాజాలో పార్ట్ అయిన రఫా అనే ప్లేస్కి వెళ్ళిపోమని అండ్ అక్కడ ఇజ్రాయెల్ని అటాక్ చేయొద్దని యుఎన్ వాళ్ళు రూల్స్ పెట్టారు. అయితే ఈ హమాస్ గ్రూప్ ఇంకా ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడానికి చూస్తున్నారు, అలా నడుస్తుంది. అయితే మొన్న 28th మేన సడన్ గా ఇజ్రాయెల్ వాళ్ళ ఫైటర్ జెట్ ఒకటి రఫాలో ఒక చోట తీవ్రవాదులు ఉన్నారని చెప్పి అక్కడ అటాక్ చేశారు. అయితే ఇది జరిగిన తర్వాత కొన్ని గంటలకి అక్కడ రాఫా నుండి చాలా డిస్టర్బింగ్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చాయి. ఇక్కడ ఇవి చూపించాను అనుకోండి, యూట్యూబ్ వీడియోని పబ్లిష్ అవనివ్వదు, అంత ఘోరంగా ఉన్నాయి. మీరే ఇమాజిన్ చేసుకోండి. ఒక అటాక్లో చాలా మంది చనిపోయి ఉన్న ఇమేజెస్ అండ్ వీడియో క్లిప్స్ అవి. సో వాటిని పోస్ట్ చేయడానికి వీలవక ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తున్న ఆల్ ఐస్ ఆన్ రఫా అనే ఒక ఏఐ జనరేటెడ్ ఇమేజ్ని షేర్ చేస్తున్నారు. మొత్తం 45 మంది చనిపోయారు అండ్ 200 మందికి పైగా ఇంజురీస్ అయ్యాయని గాజా గవర్నమెంట్ మీడియా చెప్తుంది. అయితే అక్కడ ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తూ అందరూ రియాక్ట్ అవుతున్నారు. కానీ ఇదే స్టోరీకి ఇంకో సైడ్ కూడా ఉంది. చనిపోయిన వాళ్ళు అమాయకులు కాబట్టి తప్పు ఇద్దరిది అనుకోవచ్చు, బట్ గొడవ స్టార్ట్ చేసింది మాత్రం ఈ హమాస్ గ్రూప్ వాళ్ళే. అయితే ఇజ్రాయెల్ సైడ్ స్టోరీ ఏంటంటే అక్టోబర్లో జరిగిన ఇన్సిడెంట్లో 252 మెంబర్స్ ఇజ్రాయెల్ పీపుల్ని హమాస్ వాళ్ళు తీసుకెళ్లిపోయారు కదా, వాళ్ళని వదిలిపెట్టమని చాలాసార్లు అడిగారు ఇజ్రాయెల్ వాళ్ళు. అండ్ అందులో కొంతమందిని తప్పించగలిగారు కూడా. అయితే కొంతమంది చనిపోయారు హమాస్ చేతిలో. ప్రెజెంట్ ఇప్పటికీ కూడా హమాస్ వాళ్ళ చేతిలో ఇజ్రాయెల్ ఆడవాళ్ళు, పిల్లలు, మగవాళ్ళు మొత్తం ఇంకా 125 మంది ఉన్నారంట. వాళ్ళని హ్యూమన్ షీల్డ్స్ లాగా వాడుకుంటూ హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నారు. సో వాళ్ళ కోసమనే ఏరియాలో హమాస్ వాళ్ళు ఉంటున్నారని తెలిసి అక్కడ ఎయిర్ స్ట్రైక్ చేశారు. అండ్ అక్కడ ఉన్న కామన్ పీపుల్కి ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారంట. సో అంతా క్లియర్ అనుకుని అటాక్ చేసాం, కానీ ఆ ఫైర్ స్ప్రెడ్ అయ్యి దగ్గరలో ఉన్న టెంట్స్ కూడా కాలిపోయాయని ఇజ్రాయెల్ వాళ్ళు చెప్తున్నారు. ఈ విషయంలో మనం ఎవరికి సపోర్ట్ చేయలేం, ఎందుకంటే ఒకరేమో హ్యూమన్స్ని షీల్డ్స్లా వాడుకుంటున్నారు, ఇంకోళ్ళేమో ఎవరున్నా పర్లేదు మాకు ఓన్లీ మా వాళ్లే కావాలని చూస్తున్నారు. నా దృష్టిలో అయితే ఇజ్రాయెల్ చేసిన తప్పే, కానీ ఆ చేసిన తప్పు వల్ల హమాస్ వాళ్ళు మంచోళ్ళు అయిపోయారు సడన్గా. ఎంత జరుగుతున్నా మరి పెద్ద యూఎస్ మాత్రం ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. అసలు గొడవలు జరిగింది వాళ్ళ వల్ల అనుకోండి. సో ఇలా జరుగుతుంది. మీకు ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ గురించి తెలియాలంటే మనం చేసిన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అప్డేట్ చేస్తాను, చూడండి. లేదంటే విఆర్ రాజా ఇజ్రాయెల్ పాలస్తీన్ అని కొట్టండి, ఆ వీడియో వస్తుంది. ఏ పార్టీ గెలవబోతుంది? ఆల్మోస్ట్ 15 రోజులుగా అందరూ కూడా ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పబోతున్నాయని చెప్పి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కానీ June 1 6 PM వరకు కూడా ఎగ్జిట్ పోల్స్ అయితే రివీల్ చేయకూడదని ఈసీ రూల్ పెట్టింది. కాబట్టి నిన్న ఈవినింగ్ 6 దాటంగానే మొత్తం అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేస్ కూడా బయటకు వచ్చేసాయి. అండ్ ఏ పేపర్ ఓపెన్ చేసినా కూడా ఏదో ఒక నెంబర్ కనిపిస్తుంది. కొన్ని పేపర్స్లోనేమో కూటమి గెలుస్తుందని రాస్తున్నారు, కొన్ని చోట్లేమో వైసీపీ గెలుస్తుందని రాస్తున్నారు.
సో ఎవరిని నమ్మాలి? నేను ఆల్రెడీ పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ ఎవరికి లాభం అన్న వీడియోలో కూడా చెప్పాను. మేబీ టీడీపీకి ఎడ్జ్ ఉండొచ్చని. ఎగ్జిట్ పోల్స్లో కూడా చాలా వరకు మెజారిటీ టీడీపీకే మొగ్గు చూపాయి గెలుస్తుందని. కానీ కొన్ని ఎగ్జిట్ పోల్స్ లైక్ ఆరామ్ అస్థాన్ గారిది కూడా కొంచెం క్రెడిబిలిటీ ఉన్న సంస్థ, వాళ్ళు వైసీపీకి అని చెప్పారు. సో ఇండియా టుడే ఏమో టీడీపీకి అని చెప్పారు. ఎవరిని నమ్మాలి? సో లాస్ట్ ఎలక్షన్స్లో రిజల్ట్స్ని దగ్గరగా ప్రిడిక్ట్ చేసిన సర్వేస్ ఏంటి, ఆ సర్వేస్ ఇప్పుడు ఏం చెప్తున్నాయి, వీటిని ఎంతవరకు ట్రస్ట్ చేయొచ్చు? ప్రజెంట్ ఎక్కువ సర్క్యులేట్ అవుతున్న సర్వేస్ అండ్ కనీసం ఒక ఏపీ ఎలక్షన్కి అయినా సర్వే ఇచ్చినవి చూద్దాం. ఇవి జస్ట్ ఎగ్జిట్ పోల్స్. అంటే మనకి మేజర్గా 2 టైప్ ఆఫ్ పోల్స్ ఉంటాయి. ఎలక్షన్స్ ముందు జరిగే పోల్స్ అండ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఓటర్స్ని ఇంటర్వ్యూ చేసి ఎవరికి ఓట్ వేసారు, ఎంతమంది ఏ పార్టీకి వేసారు అని తెలుసుకొని దాన్ని ఎలక్షన్స్ అయిపోయాక రివీల్ చేస్తారు. దీన్ని ఎగ్జిట్ పోల్స్ అంటారు. అండ్ ఇవి 100% యాక్యురేట్గా ఏమీ ఉండవు. సో ఇది ఒక 80% వరకు ఉండొచ్చు అనుకోండి. సో ఫస్ట్ ఎవరిది? సిపిఎస్ది చూద్దాం. ఈ సర్వే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏపీలో ఓట్ షేర్ వైఎస్ఆర్సీపీకి 49.5% ఉంది, కూటమికి 46% వచ్చింది. అంతేకాదు కాంగ్రెస్కి కూడా 2.4% ఓట్ షేర్ వచ్చిందని చెప్తున్నారు. సో దీన్ని బట్టి వీళ్ళు రిలీజ్ చేసిన సీట్ సర్వే కూడా చూస్తే వైసీపీకి 97 to 108 సీట్స్ అండ్ కూటమికి 66 నుంచి 78 సీట్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అండ్ కాంగ్రెస్కి 0 to 1 సీట్స్ అంట. అయితే సేమ్ సర్వే వాళ్ళు 2019లో ఏపీ ఎలక్షన్స్లో వైసీపీకి 121 to 130 సీట్స్, టీడీపీకి 45 to 54 సీట్స్ అండ్ జనసేనకి 0 to 1 సీట్ అని చెప్పారు. ఎగ్జాక్ట్గా ఇది జరగకపోయినా కూడా పవర్ చేంజ్ అయితే ఖచ్చితంగా ఉంది అని చెప్పారు. అది జరిగింది 15 to 20 సీట్స్ డిఫరెన్స్తో. కానీ మొన్న జరిగిన 2023 టీఎస్ ఎలక్షన్స్లో మాత్రం ఇది బీఆర్ఎస్ ఒక 54 నుంచి 63 సీట్ల తేడాతో గెలుస్తుందని చెప్పింది, కానీ అది ఫెయిల్ అయింది. నెక్స్ట్ పీపుల్ పల్స్. వీళ్ళు 2019లో వైసీపీ 112, టీడీపీ 59, జనసేన 4 అని చెప్పారు. సీట్స్లో డిఫరెన్స్ ఉన్నా కానీ గెలిచే పార్టీని ప్రిడిక్ట్ చేశారు. వీళ్ళు ఇయర్ ఏం చెప్తున్నారు? టీడీపీకి 95 to 110 సీట్స్ వస్తాయి, వైఎస్ఆర్సీపీకి 45 to 60 సీట్స్ వస్తాయి అండ్ జనసేనకి 14 to 20 వస్తాయని చెప్తున్నారు. అంటే ఓవరాల్గా కూటమికి 111 నుంచి 135 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందంట. నెక్స్ట్ కేకే సర్వేలో 2019లో టీడీపీకి 30 నుంచి 35 వస్తాయంట, వైసీపీకి 130 to 135 అండ్ జేఎస్పీకి 10 to 13 అని చెప్పారు. ప్రజెంట్ అయితే కూటమికి 160 సీట్స్ వస్తాయంట అండ్ వైసీపీకి మాత్రం ఓన్లీ 14 అంటున్నారు. ఇది మరీ కొంచెం జనసేనకైతే కేకే సర్వీస్లో 21 out of 21 అన్నట్టు, అదే జగన్ గారు అప్పుడెప్పుడో చెప్పారు వై నాట్ 175 అన్నట్టు 21 out of 21 అంట. అది జరిగితే పెద్ద అచీవ్మెంట్ ఒక రకంగా, కానీ అది కొంచెం కష్టమే. కానీ ఈ కేకే సర్వీస్ మాత్రం కొంచెం రియాలిటీకి దూరంగా ఉంది. లాస్ట్ ప్రిడిక్ట్ చేసినా కూడా ఇప్పుడు నాకు ఎందుకో మరీ అంత బంపర్ మెజారిటీ కాదు కానీ గెలుస్తుందనే అనిపిస్తుంది. నెక్స్ట్ ఆరామ్ అస్థాన్. వీళ్ళు వైసీపీకి క్లోజ్గా ఉంటుంది అంటున్నారు. వీళ్ళ 2019 సర్వే ప్రకారం వైసీపీకి 126, టీడీపీకి 47, జనసేనకి 2 వస్తాయని ప్రిడిక్ట్ చేశారు. అయితే ఈసారి మాత్రం వైసీపీ ఏపీలో మార్జిన్తో గెలుస్తుందని 94 to 104 సీట్స్ అని చెప్తున్నారు. కూటమికి 71 to 81 సీట్స్ వస్తాయంటున్నారు. అండ్ ఏపీలో హాట్ టాపిక్ అయిన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో గెలుస్తారని చెప్పారు. అండ్ వీళ్ళు 2023 టీఎస్ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ గెలుస్తుంది అని ప్రిడిక్ట్ చేశారు. నెక్స్ట్ ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు రిలీజ్ చేసిన సర్వేలో అయితే వైఎస్ఆర్సీపీకి 45 to 60 సీట్స్, టీడీపీకి 111 to 135 సీట్స్ అని ఇచ్చారు. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జిట్ పోల్ సర్వేస్ ఉన్నాయి. ప్రిస్మ్ వాళ్ళ దాంట్లో కూటమి 110, వైసీపీకి 60 సీట్స్, చాణక్య స్ట్రాటజీస్లో కూటమికి 114 to 125, వైసీపీకి 39 to 49 సీట్స్, ఆత్మసాక్షిలో ఏమో వైసీపీకి 98 to 116, కూటమికి 59 to 77 సీట్స్ అని చెప్తున్నారు. అయితే ఇన్ని సర్వేస్ ఉన్నాయి, ఒక్కో దాంట్లో ఒక్కోలో చెప్తున్నారు. కానీ ఇందులో మెజారిటీ సర్వేస్ మాత్రం ఇద్దరు కూటమే గెలిచే ఛాన్స్ ఉందని చెప్తున్నారు, లేకపోతే మార్జిన్లో వైసీపీ గెలుస్తాయని చెప్తున్నాయి ఉన్నాయి. ఈ సర్వీస్ అన్నీ కూడా ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు, ఒకసారి సక్సెస్ అవ్వచ్చు. సో దేనికి కూడా 100% నమ్మలేవు. అయితే కొంచెం ట్రస్ట్ వర్తీ అయితే ఇండియా టుడే సర్వే. ఎందుకంటే 2014లో కూటమి గెలుస్తుందని చెప్పారు, 2019లో వైసీపీ గెలవబోతుందని చెప్పారు. అది కూడా 130 నుంచి 135 సీట్స్ రాబోతున్నాయని చెప్పింది. 2023లో కూడా తెలంగాణ ఎలక్షన్ రిజల్ట్స్లో బీఆర్ఎస్కి 34 to 44 సీట్స్ వచ్చి ఓడిపోద్దని చెప్పారు. అండ్ కాంగ్రెస్కి 63 to 73 సీట్స్ వచ్చి గెలుస్తుందని చెప్పారు. అండ్ 2023 కర్ణాటక ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ 120 నుంచి 140 సీట్స్తో గెలవబోతుంది. బీజేపీ 62 to 80 సీట్స్తో ఓడిపోతుందని చెప్పారు. సీట్ నెంబర్స్తో డిఫరెన్స్ ఉన్నా కానీ పవర్ అయితే మాత్రం వీళ్ళు ప్రిడిక్ట్ చేసినట్టే జరిగింది. వాళ్ళు ఇప్పటికీ నేను రికార్డ్ చేసేదానికి ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్లో సీట్ నెంబర్స్ అయితే అనౌన్స్ చేయలేదు, కానీ ఓటింగ్ పర్సంటేజ్ మాత్రం రివీల్ చేసింది. దాని ప్రకారం కూటమికి 53% ఓటింగ్ వచ్చే ఛాన్స్ ఉందంట. అండ్ వైఎస్ఆర్సీపీకి 41% ఓట్ షేర్తో రాబోతుందని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది కూటమి ఒక రకంగా 53% అంటే ఎక్కువే. నా ఒపీనియన్ అయితే ఇండియా టుడే వాళ్ళది, ఇన్ కేస్ ఇండియా టుడే వాళ్ళు యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ బట్టి చూస్తే కూటమే గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది నా ఒపీనియన్ ఇది. అండ్ ఆల్మోస్ట్ రిలీజ్ చేసిన చాలా వరకు ఒక 50లో 30 to 35 వరకు
35 వరకు కూడా కూటమే అని చెప్పి. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆరామస్థానం లాంటి సర్వే గ్రూప్స్కి ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ ఎక్కువ తెలిసే ఛాన్స్ ఉంది. సో మోస్ట్లీ నా ఒపీనియన్ అయితే కూటమే, ఇంకా ఇది అది ఇది అని కాదు కానీ నా ఒపీనియన్లో కూటమి గెలిచే ఛాన్స్ ఉంది. కానీ బట్ ఆరామస్థాన్ గారి క్రెడిబిలిటీ కూడా ఇక్కడ రిస్క్లో ఉన్నట్టే కాబట్టి మేబీ ఓడిపోయినా ఎవరు గెలిచినా పెద్ద నాకేం ఫరక్ పడదులే. కానీ బట్ నేను గెస్ చేయడం అయితే కూటమనే అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇండియా టుడే వాళ్ళది కొంచెం బెటర్. బట్ గ్రౌండ్ రియాలిటీ ఆరామస్థాన్ గారిది కాబట్టి ఏం జరిగిద్దో చూడాలి. మరి ఇంకో 2 రోజుల్లో రిజల్ట్ ఎవరు పోలే కరెక్ట్గా చూపిస్తుంది. సెంట్రల్లో అయితే బీజేపీ గెలుస్తుందా లేదా అని కాకుండా 400 సీట్లు వస్తాయని రావా అని సర్వేస్ చెప్తున్నాయి. సెంటర్లో మాత్రం ఎన్డీఏకి తిరుగులేదు, బీజేపీకి తిరుగులేదు. 350 మెజారిటీ అని వస్తున్నాయి. ఖచ్చితంగా అయితే 300 అబోవ్ రావచ్చని నేను అనుకుంటున్నా సెంట్రల్లో కూడా. ఇప్పుడు కొంతమంది టూల్ కిట్ యూట్యూబర్స్కి ఇది కొంచెం బాధగా ఉండే విషయమే నేను గమనిస్తున్నాను. పాపం చాలా కష్టపడ్డారు 2-3 నెలల నుంచి ఎలక్షన్స్లో బీజేపీని ఓడించడానికి. కానీ పాపం అయినా సరే బీజేపీ గెలుస్తుంది. అంటే బీజేపీ గెలిస్తే నాకేం లాభం నష్టం ఏం కాదు, కానీ వాళ్ళు ఒక ప్రోపగాండాతో పాపం చాలా కష్టపడ్డారు అనమాట. అందుకే నాకు నవ్వు వస్తుంది వాళ్ళు తలుచుకున్నప్పుడు. సర్లే వదిలేసేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మా నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే కొత్త వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.